హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరూ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నారు కదా. మీకు ఈసారి మామిడికాయ తురుము పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో నేను మీకైతే చూపించేస్తానండి. చూస్తున్నారు ఎంత రెడ్డిష్గా, మంచి చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా, అంత బాగుంటుందండి. మనం మామిడికాయలకి నార్మల్గా రకరకాలుగా చేసుకోవచ్చు పచ్చళ్ళు. నేను ఆల్రెడీ మీకు మెంతికాయ ఎలా పెట్టాలో నేను మీకు కొలతలతో సహా చూపించాను. ఈ తురుము పచ్చడి కూడా మీకు కొలతలతో కరెక్ట్గా చూపిస్తాను. ఎక్సలెంట్గా వస్తుంది. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా అసలు ఎంత బాగుంటుందంటే కలుపుకునేటప్పుడు ఇంత నెయ్యి చుక్క వేసుకుంటే అబ్బా ఆహా అనిపిస్తుంది. దానికోసం నేను మా దగ్గర అయితే మాకు చెట్టకాయలు దొరికినాయండి, మంచి కొత్తకాయలు. అలాగ నేను 8 కాయల వరకు తీసుకున్నాను, పుల్లటి మామిడికాయలు అనమాట. సీజన్ అయితే అయిపోతుంది, మీరైతే స్కిప్ చేయకండి, తప్పకుండా ఇది అయితే ట్రై చేయండి. దీన్నే మామిడికాయ తురుము పచ్చడి అని అంటారు అనమాట. ఇదివరకు పాతకాలంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మాగాయ అని చెప్పి పెట్టేవాళ్ళు. బట్ నేనైతే అట్లా అంత పెద్ద పెద్ద ముక్కలు ఇప్పుడున్న పిల్లలు జనరేషన్ వాళ్ళు నచ్చట్లేదు అనమాట, ఇష్టపడట్లేదు. సో అందుకే ఇట్లా కాకుండా ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మనం పులిహోర చేసుకుంటాం కదా మామిడికాయని, అలా ఆ విధంగా తురుముకుని పచ్చడి పెట్టుకోవచ్చు. దానికోసం 8 కాయల్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని చక్కగా తుడుచుకోండి. తడైతే ఎక్కడ ఉండకూడదండి. కాయ సొన తప్పితే ఇంకా మామూలుగా తడైతే అస్సలు కనపడకూడదు. సో కాబట్టి మీకు తెలుసు కదా మామిడికాయలు పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎట్లా ఉంటుందో, సేమ్ ప్రాసెస్ అనమాట. పై ఉన్న తొనలు మొత్తం మంచిగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని మనం మామిడికాయలకి డైరెక్ట్గా ముక్కతో సహా అంటే తొక్కుతో సహా మనం ముక్కలుగా కట్ చేసుకుంటాం. బట్ దీన్ని ఇప్పుడు తురుముతున్నాం కాబట్టి పైన ఉన్న చెక్క అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇదొక టేస్ట్. మనము మామిడికాయ పప్పులో వేసుకునేటప్పుడు ఎట్లా తురుముకుంటాం చేస్తాము, అదొక రకంగా ఉంటుంది. ఈ విధంగా ఒక రకంగా టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, పక్కా అసలు నెక్స్ట్ టైం కూడా ఇట్లానే పెట్టుకుందాం బాగుంది అన్నట్టు అనుకుంటారు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను పచ్చళ్ళలో చాలా రకాలు ఉన్నాయని చెప్పి. నీళ్ళ ఆవకాయ, మెంత ఆవకాయ, మామూలుగా ఊరగాయ, లేదా మనం ఊరేసి పెట్టుకుంటాం కదా. అంటే మాగాయ ఇదివరకు ఎట్లా చేసేవాళ్ళంటే నార్మల్గా ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కడిగి తరుక్కుని వాటిని పసుపు ఉప్పు నీళ్ళలో ఊరేసుకుని దాన్ని బయట మనము ఎండకి పెట్టుకుని అవి ఎండినాక అప్పుడు మనం పచ్చడి పెట్టుకునేవాళ్ళం. బట్ దీనికి ఏంటంటే అంత పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. ఇప్పుడు చెక్క అయితే తీసేసుకున్నాం కదా, వెంటనే నేను చూపిస్తున్న విధంగా అట్లా తురుముకోండి. మనం పులిహోరకి ఎట్లా తురుముకుంటాం సేమ్ అదే ఎగ్జాక్ట్గా. చూస్తున్నారు కదా, మీకు అన్ని కాయలు అట్లా తురుముకున్నాను అనుకోండి, పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా పచ్చళ్ళు ఎట్లా ఇన్స్టెంట్గా పెట్టుకుంటున్నారు, మంచిగా మగ్గించుకుని, సేమ్ అంతే అండి. దీన్ని మగ్గించాల్సిన అవసరం కూడా లేదు. మనం తురుముకుని ఇంకా డైరెక్ట్ నేను చెప్పిన కొలతల్లో మనం ఉప్పు కారం కలిపేసుకుని పెట్టుకున్నాం అంటే చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. పుల్లగా తగులుతూ ఉంటే జ్వరం ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇది తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే మాగాయ పచ్చళ్ళు టెంక కూడా వేసుకుంటారండి. ఇందులో మీరు టెంక కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారా, మొత్తం నేను టెంకను తీసేసి ఓన్లీ తురిమిన పాటనే వరకే మీకు నేను చూపిస్తాను. అంటే నాకు ఇట్లా నచ్చింది కాబట్టి నేను ఇలానే తీసుకున్నాను. మీకు ఇన్ కేస్ టెంకాయ కూడా కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు, ఎట్లా అన్నా చేసుకోవచ్చు అండి. మామిడికాయ పచ్చడి 100 రకాలుగా చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు కొలతల ప్రకారంగా ఉప్పు కారాలు చెప్తాను, నోట్ చేసుకోండి. 8 కాయలకి నేను 3 గ్లాసుల కారం అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, అంత పెద్ద గ్లాసు అంటే 1/2 కిలో గ్లాసు ఉంటుందండి. అది కరెక్ట్గా చెప్పాలంటే అది కరెక్ట్గా మనము తల కొట్టి నేను 3 గ్లాసుల కారం అయితే తీసుకున్నాను. కారము ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక పావు అంటే ఇంకో సగం గ్లాస్ కూడా కలుపుకోవచ్చు. అంటే మీరు తినే కారాన్ని బట్టి. పిల్లలు అనుకోండి ఈ కారం కూడా తినేస్తారు, 3 గ్లాసుల కారం అనుకోండి చక్కగా తింటారు, ఇష్టపడి తింటారు. లేదు పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళకైతే ఇంకొక 1/2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం 3 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి దానికి ఒక 1/2 గ్లాస్ తగ్గించి అంటే 2.5 గ్లాసెస్ మనం ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు కానీ ఉప్పు తగ్గించి వేసుకోవాలండి. ఎందుకంటే పుల్ల వాటికి మనం ఉప్పు వేసేటప్పుడు ఏంటంటే అవి ఊరుతుంది అనమాట. ఉప్పు అందులో అయ్యి ఊరి మనకి ఇంకా కొంచెం ఎక్కువ సాల్టెడ్గా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం 1/2 గ్లాసు తగ్గించి వేసుకుంటే మంచిగా బాగుంటుంది. కొంచెం అంటే టేస్ట్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు చూస్తున్నారా, నేను టీ గ్లాస్ మెంతిపిండి వేసుకున్నాను. నేనైతే ప్రతి వాటిలో మెంతిపిండే యూజ్ చేస్తానండి, ఎందుకంటే చాలా మంచిది కూడా హెల్త్కి. టీ గ్లాసుడు ఆవు పిండి వేసుకున్నాను, మెంతిపిండి కూడా వేసుకున్నాను. 2 సేమ్ లెవెల్గా బ్యాలెన్స్ చేసేటట్టు వేసుకున్నాను.
ఇప్పుడు ఆ మిక్చర్కి మొత్తం ఉప్పు కారం అంతా కలిసేటట్టు మొత్తం ఇప్పుడు మనం వేసిన పొళ్ళన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో మెంతులు వేసుకోవడం, అంటే మనం ఆవకాయ పచ్చడి వేసుకునేటప్పుడు మెంతులు వేసుకుంటాం కదండి, అట్లా వేసుకోవడం లేదా వెల్లుల్లిపాయలు వేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. బట్ ఈ పచ్చడికి మెంతులు అసలు అవసరం లేదు, ఎందుకంటే మనం మాగాయ పచ్చడిలో మెంతులు వేసుకోం కదండి. సేమ్ నేనేం చేసిన అంటే పిల్లలు కొంచెం ఇష్టపడి తినేటట్టు ఉండాలని చెప్పి నోట్లోకి మామిడికాయ కూడా ఫ్లేవర్ వెళ్ళిపోవాలని చెప్పి నేను ఇట్లా తురిమి చేశాను. కాబట్టి దీనికి మెంతులు అవసరం లేదు. మీరు వెల్లుల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే అది వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ కనాలనిపిస్తుంది, మామిడికాయ పచ్చడి తిన్నంత ఫ్లేవర్ అనిపించట్లేదు కాబట్టి నేను వెల్లుల్లిపాయ కూడా స్కిప్ చేసేసాను. సో నేను వీటి వరకు మంచిగా ఆ దానికి కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి చూసారా ఎట్లా మిక్స్ చేసుకున్నానో, ఎంత బాగుందో. అయితే ఆయిల్ ప్యాకెట్ అయితే నాకు ఒక్కటి పడిందండి. మీరు వేరుశనగ నూనె ఉంటుంది, అదేంటి గ్రౌండ్నట్ ఆయిల్ అని చెప్పి, అదే యూజ్ చేయాలి. దానికి 10 గల ఎండుమిరపకాయలు రెడ్ కలర్లో ఉంటాయి కదండి, ఆ ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కంపల్సరీగా ఉండాలి. ఆవాలు స్కిప్ చేయకూడదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంగువ లేనిది మనకి పచ్చడి కానీ కూరలు కానీ ఏది టేస్ట్ రాదు కదండి, కంపల్సరీ ఇంగువ ఉండాల్సిందే. సో నూనె మంచిగా వేడైనాక కాగినాక చూస్తున్నారు కదా, వేడైనాక అందులోని ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర లాస్ట్లో వేసేసుకోండి. అవన్నీ మంచిగా వేగినాక వేడి నూనె చక్కగా మనం పచ్చళ్ళలో కలిపేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒక 10 గల వేసుకోండి చాలు ఎండుమిరపకాయలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, మనకి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తింటారు, పచ్చళ్ళలో కలుపుకొని తింటారు అనే వాళ్ళకి మాత్రము ఎక్కువ కావాల్సి వస్తుంది. వేడి నూనె పోసుకోవచ్చు, లేదా కొంచెం చల్లారాక పోసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు కానీ. కొంతమంది ఏం చేస్తారంటే వేడి నూనె పోసేస్తూ ఉంటారు పచ్చళ్ళలో, అప్పుడు ఏమవుతుందంటే అది కనదవుతుంది. మనకి ఎప్పుడు కానీ టేస్ట్ పోకుండా ఉన్న ఫ్లేవర్ నీట్గా, అంటే మంచి స్పైసీ లెవెల్స్ తగలాలి, పుల్లదనం తగలాలి అని అంటే ఆ వేడి నూనె పోసుకోకుండా ఆ నూనె అంతా చల్లారాక అప్పుడు మనం కలుపుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ వేరు, చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఈ మాగాయ తురుము పచ్చడి అయితే ట్రై చేస్తారని అందరూ అనుకుంటున్నాను. మన ఛానల్లో అందరికీ యూజ్ అయ్యేలాగా ప్లేలిస్టులు క్రియేట్ చేసి నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, వెంటనే వీడియో అనేది చూసేసుకోవచ్చు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.